చెప్పరా. హాయ్ రా, ప్రాబ్లం రా. సరే, హాయ్. హాయ్ రా. ఏంటి కాల్ చేసావు? బర్గర్ లాగా 2 బన్ను ముక్కల మధ్య ఆలుగడ్డలా అయిపోతున్నారా? ఇంతకీ ప్రాబ్లం ఏంటి? పైన బన్నా కింద బన్నా ఏది చెప్పాలి? ఏదో ఒకదాని గురించి చెప్పు. అసలు ఏం జరిగిందంటే ఏం చేస్తున్నారా? కార్ పార్కింగ్ చేస్తున్నా. అబ్బో, మీ అన్న ఎక్కడా? నేను చెప్పాను పా. జీవితం వీడి పేరు కామేష్. వీళ్ళ అమ్మ వీడికి తెలిసి పెట్టిందో తెలియక పెట్టిందో తెలియదు, కానీ వీడు మాత్రం ఎప్పుడు కామ్గానే ఉంటాడు. హాయ్ రా. ఏం లేదురా, నిన్న పాస్పోర్ట్ అప్లై చేయడానికి బయటికి వెళ్ళాను అనమాట. వాడక్కడ ఆధార్ కార్డ్ అడిగాడు. నాకు అప్పుడే తెలిసింది పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఆధార్ కార్డ్ అవసరం అని. ఎలాగా నువ్వు ఖాళీగా పడున్నావు కదా అని. నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను. కానీ ఎవరు? 2 days బ్యాక్ ఒక అమ్మాయి పరిచయం అయింది. అబ్బా, రీసెంట్గా నంబర్ కూడా ఇచ్చింది. అచ్చా. వాట్సాప్లో చాటింగ్ చేస్తుంది ఇప్పుడు. ఆహా, ఏడుసావులే కానీ పద. ఎక్కడికి రా? చెప్పాను కదరా, ఎప్పుడు? ఈ సైకి వెళ్ళాలి, పద. దిగరా. దిగరా. నీ అబ్బా, ఎందుకు కొట్టావు బే? దిగు. బండి చూసుకో, ఇప్పుడే వస్తా. ఎద్దవా. బైక్ ఎదురా రేయ్. బైక్ ఎప్పుడు తీసావురా? ఎక్కువ అదిగా. రేపు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, రెడీ ఉండు. ఓకే ఓకే.
పెద్ద మనిషి దండం పెడతా తిగరా బాబు. డోర్ వేయాలని తెలీదురా. రీ ఇప్పుడు ఏమైనా చేసావా? ఆహా. హలో, ఎక్కడున్నారా? మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం. రావట్లేదా? ఏ నాకెప్పుడు చెప్పావు బే? ఓ ఆడికి చెప్పావా? ప్రస్తుతానికి ఆ లైన్లో నీ బిజీ, ఆడు ఒకటే లైన్లో బిజీ ఉన్నాడులే కానీ. ఓకే, రేపు వస్తావా? సరేలే, బాయ్. వారు రావట్లేడా? ట్రైన్ టైర్ పంక్చర్ అయిందంట, వేయించుకొని రేపు మార్నింగ్ వస్తాడంట. ఓ అవునా? నీ అబ్బా. నీ బ్యాక్లాగ్ గురించి మాట్లాడడానికి రేపు సార్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ చాటింగ్ వగేరా ఆపి రెడీ ఉండు. అందుకే చాటింగ్ చేయొద్దని చెప్పింది, ఇలాగే అవుద్ది. సర్లే. నువ్వు మారవరా. పర్మిషన్ తీసుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా మీకు? సారీ సార్. నిన్న కాల్ చేసింది ఎవరు? నేనే సార్. బ్యాక్లాగ్స్ ఎవరికి? వాడికి. మరి వాడెందుకు కాల్ చేయలేదు? బ్యాలెన్స్ లేక. ఓ, వీడు మాట్లాడ్డా? అంటే వాడికి కొంచెం భయం. చూస్తే అలా కనిపించట్లేదే. పేరేంటి? కామేష్ సార్. నేను అడిగింది వాడి పేరు. నేను చెప్పింది కూడా వాడి గురించి. బ్యాక్లాగ్స్ ఎన్ని? 2. వాడికా నీకా? వాడికే సార్. పేరేంటి? చెప్పాను కదా సార్. నేను అడిగింది నీ పేరు, వాడి పేరు కాదు. సంజయ్ సార్. మరి నీకేం లేవా బ్యాక్లాగ్స్? నేను బాగా చదువుతాను సార్. అబ్బా, పర్సంటేజ్ ఎంత? 60. వాడికి 59. భలే చదివావురా. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్కి రండి. సార్ టైం 5 o'clock. సార్ వీళ్ళు లేచేదే 7కి సార్. నేను అన్నది ఈవినింగ్ 5 o'clockకి. ఓకే సార్. అరే ఒక నిమిషం ఆగ్రా. ప్రొఫెసర్ ఎందుకు కొడుతున్నావు బే? చాటింగ్ ఎందుకు కొడుతున్నావు? చాటింగ్ ప్రొఫెసర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాం? ఇంతకెళ్ళింది ప్రొఫెసర్ దగ్గర. నాకు తెలియదు. అసలు నిన్ను కదరా దీని. ఆగు ఆగు. ఇది వద్దు వద్దురా రే. అక్కడ నిల్చో పడి తప్పుతా. పో పో అక్కడ నిల్చో. పో వద్దురా సంజయ్, వద్దు వద్దు, నా మాటేను వద్దు. పో అక్కడ నిల్చో. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అక్కడ నిల్చో. వద్దు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు చెప్పు. అక్కడ ఎవరికి చేస్తున్నావురా? హలో, నువ్వేనా మా వాడితో పొద్దు నుంచి రాత్రి వరకు చాటింగ్ చేసేది? నేను వాళ్ళ ఫ్రెండ్ సంజయ్నే మాట్లాడుతున్నా.
పొద్దున్నుంచి రాత్రి వరకు చాటింగ్ చేసుకోవడానికి మీకు ఏముంటుంది? తినేటప్పుడు ఏ కర్రీ, పడుకునేటప్పుడు ఏ డ్రీమ్, బట్టలు వేసుకున్నప్పుడు ఏ కలర్, అవన్నీ నీకు అవసరమా? తొక్కలుదంతా. నేను చెప్పేది కొంచెం విను, ఆపుతావా? సంజయ్ అంటే నువ్వే కదా? సంజయ్ అంటే నేనే. ఫైనలీ ఐ గాట్ యూ. వాడెప్పుడూ నీ గురించే చెప్తాడు, నువ్వు చాలా కైండ్ హార్టెడ్ అని. ఎనీ ప్రాబ్లం? అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు చాటింగ్ అంటే బాగోదు కదా అని. అవునా, వెరీ ఫన్నీ. అంటే అక్కడికి వాష్రూమ్లో కూడా తీసుకెళ్తున్నాడు చాటింగ్ చేయడానికి. అవునా, నాకు తెలీదే. ఓ అవునా. సో ఇప్పుడు నీకు కోపమా? అయ్యో కోపం అని కాదు, అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఎందుకా అని. సరే, నీకు కోపం వస్తే ఐఎమ్ వెరీ సారీ, ఓకేనా? ఓకే సారీ. హే, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఐఎమ్ సారీ. ప్రాబ్లం నాతో కదా. ఫస్ట్ రేట్ అయ్యాను, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, ప్రాబ్లం నాతో కదా. ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంచెం చాటింగ్ తక్కువ చేస్తే, అంటే వాడికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అవునా, ఐ డోంట్ నో. ప్రిపేర్ హిమ్ వెల్. ఓకే ఫైన్. ఓకే దెన్, గాట్ టు గో. బై, టేక్ కేర్. ఓకే దెన్, బాయ్, టేక్ కేర్. తినా మార్నింగే తేడాగా మాట్లాడి ఈవినింగ్ యాడ్ రిక్వెస్ట్ పంపింది ఏంటి? ఫైనల్గా నాకు డౌట్, నువ్వు నిజంగా మా వాడిని లవ్ చేస్తున్నావా? యాక్చువల్లీ వాడు ఫీల్ అవుతాడని యాక్ట్ చేస్తున్నా. యాక్టింగా? యా. వాడు ఫీల్ అవుతాడని నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? యా. బై. దేవుడా. సరే ఓకే బాయ్. యాక్టింగా? వీడి చాటింగ్ ఈ విల్డెడ్ సినిమా కన్నా భయంకరంగా తయారైంది. రే అమ్మాయి నేను లవ్ చేయట్లేదురా, నువ్వు ఫీల్ అవుతావని యాక్సెప్ట్ చేసినట్టు యాక్ట్ చేసింది, అది నీకు చెప్దామని. దేవుడా. ఇలా కాదు కానీ దానికి కాల్ చేస్తాం. హలో, నేను సంజయ్. నువ్వు మా వాడితో చాటింగ్ ఆపితే ఆడికి కొన్ని నీతి వాక్యాలు చెప్పాలి, అర్థమైందా? పెట్టే. రే అరే ఆగురా, ఏమైందిరా? తను రిప్లై ఇవ్వట్లేదురా. వీడు రిప్లై ఇవ్వకపోతేనే ఇలా చేస్తున్నాడు. నిజం చెప్తే గుండె పగిలి చచ్చిపోతాడు. వీడికి నిజం చెప్పడం ఇప్పుడు కరెక్ట్ కాదు. నేను ఈ భయంలో ఉన్నప్పుడు వాడు చాటింగ్లో ఎంత డీప్గా మునిగిపోయాడంటే,
వీడికి ఎలా చెప్పాలరా? చాలా డీప్గా వెళ్ళిపోయాడా ఉన్నాడు. వీడికి రేపే చెప్పాలి. ఏమైందిరా? నీకో విషయం చెప్దామని. యాక్చువల్లీ నువ్వు లవ్ చేస్తున్నావు చూడు, అదే ఆ అమ్మాయి నేను నిజంగా లవ్ చేయట్లేదురా, ఏదో యాక్ట్ చేస్తుంది అంతే. ఏదో నువ్వు ఫీల్ అవుతావని జస్ట్ యాక్ట్ చేస్తుంది అంతే. అది చెప్దామని. ఏయ్! ఏయ్! ఓరి దేవుడే, వీడికి జన్మలో నిజం చెప్పకూడదు. వీడికి సచ్చినా నిజం చెప్పకూడదు. నిజంగానే చచ్చిపోతాడు ఎదవా. దీంట్లో ప్రాబ్లం ఏముందిరా? నువ్వు పైన ఉన్న పని గురించి విన్నావు కానీ కింద ఉన్న పని గురించి ఎవడింటాడు రా? అదొకటి ఉంది కదా, చెప్పు. హలో, హాయ్ రా. నమస్తే అన్న. చాలా రోజుల తర్వాత. ఇంకా బతికే ఉన్నావా? ఏం రా సాలే, చచ్చిపోంటావు నన్ను? ఏదో జోకేశారా? సర్లే, నేను హైదరాబాద్కి వచ్చిన. అవునా? అవును, రేపు ఖాళీ అయ్యా కదా. అవునా? ఎప్పుడొచ్చావు మామ? సర్లే, రేపు కలుద్దాం. కలుద్దాం మరి. ఓకే రా. ఓకే, బాయ్ 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 రా. వీడిక్కడే ఎక్కడో సచ్చాడు. ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆర్డర్ తీసుకోవడానికి ఇంతసేపా? ఏం దాబారా ఇది అసలు? మీ ఓనర్ గాని పిలువురా ఫస్ట్. నువ్వు అసలు ఈ డస్ట్ ఏందిరా? అది ఫాల్తు మెయింటెనెన్స్. అసలు మీరు కస్టమరే వచ్చింది పట్టించుకోరా? ఈ డస్ట్ ఏంది అసలు? చల్, ఈ డస్ట్ ఏంట్రా? డస్ట్ ఏం లేదు కదరా. అంటే నన్ను అనుమానిస్తున్నావారా? డస్ట్ లేదారా? కరెక్ట్. డస్ట్ ఏంది ఇది? సరే పో. నువ్వు అస్సలు మారలేదురా. అంటే ఏ యాంగిల్లో ఉన్నావురా? అంటే నీళ్ళు ఇంకా జోష్ తగ్గలేదని. వీడిని ఎక్కడ చూసారా? తెలీదా వీడు నీకు? ఎక్కడో చూసారా? గుర్తుపట్టు. చిరితన్ ప్రపోజ్ చేసి చెప్పుకోకటి నేనే కదా. ఇంకే ఆగురా. ఎగ్జామ్స్ ఎలా రాసావురా? ఎగ్జామ్స్ ఎలా రాసావురా? ఏంట్రా? చాలా రోజుల తర్వాత కలిసాం కదా, మధ్యలో చాటింగ్ ఏంటి? మాట్లాడదాం అనిస్తే ఏంట్రా నువ్వు కూడా చాటింగ్ అది ఇది అని? అమ్మాయిరా. అప్పు సర్లే, బైక్ కొన్నా అంట. బాగుంటదిరా అమ్మాయి. ఏంటి బైకా? కాదురా అమ్మాయి. హో, వీడు వదిలేటట్లేడు. చూడు. పర్లేదురా. చూడరా. పర్లేదులేరా. చూడవే. చూస్తాం కదా, అరుస్తాడు. ముగ్గురితో చాట్ చేసింది ఏ అమ్మాయినా? ఎఫ్బీలో దొరికేటోళ్ళందరూ బిస్కెటే ఉంటారా? రేయ్, ఏం మాట్లాడుతున్నారు? ఇంకా నేను చెప్పలేదు. చెప్పుంటి పొజిషన్లో నేను ఉండేవాడిని. జస్ట్ మిస్. రే ఆగండి రా, నేను వచ్చినప్పుడు గుడి గొడవలేంటి? కూర్చోండి. తీసుకో. అవునరా, ఇందాకేదో అన్నావు. అమ్మాయి చాలా బాగుందిరా. చాలా మంచిదిరా. ఓ బంగారం. అబ్బో, నేను వెళ్తారా? అర్జెంట్ రా. రైట్, టాయిలెటా?
పనిరా. బాయ్. బాయ్ రా. రైట్. బాయ్ రా. అదిరా జరిగింది. నీ ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయిరా సంజయ్. ఒకటి, నువ్వు ధైర్యం చేసి వాళ్ళకి నిజం చెప్పడం. 2, సిచ్యువేషన్ దాని సొల్యూషన్ అదే వెతుక్కుంటుంది. ఏమైంది మామ? ఐ లవ్ యూ చెప్పిందిరా. కమాన్ జిల్ జిల్ జిగా జిగా. అమ్మా ఏమైందిరా? ముందు చూడరా. కామేశ్వర్రా. ఏమో, ఒకసారి దాని ఐడియా ఓపెన్ చేయి. నీ పాస్వర్డ్ చెప్పురా. బంగారం 143 kiran@gmail.com. కామేష్ సంజయ్ గారు ఉన్నారా మ్యూచువల్ ఫ్రెండ్స్లో? సంజయ్ గారికి కాల్ చేస్తాం. హలో. ఏమ్రా, నేను లవ్ చేసిన అమ్మాయిని మీ ఇద్దరు కలిసి ట్రాప్ చేస్తారా? నువ్వు లవ్ చేసిన అమ్మాయిని మేము ట్రై చేయడం ప్రేమదేశం సినిమా మరి ఇది. దాని ఫ్రెండ్ లిస్ట్ లో మీరెలా ఉన్నారా? అది కాదురా, నీకు అసలు మ్యాటర్ ఏదే లేదు. ఏం మ్యాటర్ రా? సరే ఒక్కసారి నన్ను కలువు చెప్తా. రే వాడిని కూడా తీసుకురా నువ్వు. సరే సరే. ఫైనల్గా కథ క్లైమాక్స్కి వచ్చిందనమాట. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఆడుకుందామని. అదేంట్రా? అదేంటి ఇంట్రా ఎదవా, కొంచెం అబ్బాయిలో ఉండురా. ఇల్లే చాట్ చేయడం కాదు, ఒక్క అబ్బాయి నక్షం లేదు ఎదవా. నీ అమ్మాయికత్వమే ఇంత దూరం తీసుకొచ్చింది. వాడు వస్తాడు, వాడు వచ్చాక తర్వాత తెలుస్తుంది నీకు. ఎవర్రా? ఆగండి రా. నల్లవర్ లైన్ వేసిండ్రా. నీలవరికి నేను లైన్ ఆగండి, మీకు అసలు మ్యాటరే తెలీదు. నువ్వు పెద్ద బక్రాడు, ఈడు ఇంతకన్నా పెద్ద బక్రాడు. అంతకన్నా పెద్ద బక్రగాని నేను. అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? అదేరా అసలు జరిగింది. అసలు అమ్మాయి అలాంటిది కాదురా. నువ్వు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావా? నేను కూడా అలాగే అనుకున్నాను. డౌట్ ఉంది కదా, చూపిస్తాను. నువ్వు లవ్ చేసింది ఈ అమ్మాయినిగా? ఈ అమ్మాయే. అరవకరా. నువ్వు లవ్ చేసింది ఈ అమ్మాయిని కదా? ఈ అమ్మాయిలు ఇద్దరు గొడవ నా ఫోన్కి వచ్చింది. ఇది ఎక్కడికి వచ్చిందో? ఇక్కడ ఉందా? అమ్మ తిన అమ్మాయిది ఇంకా బతుకుంది. ఏం కాలేదులే. రేయ్ నిన్నే, ఆగరా. రేయ్ ఆగరా. ఏంటి దానికేనా ఫోన్? దానికే. తప్పు నువ్వు చేసి దానికి ఫోన్ చేస్తావేంట్రా? నేనేం తప్పు చేశాను రా? ఇలా అరస్తావు కాబట్టి ఏదైనా చెప్పాలంటే భయం నీకు. దా ఇంకా చెప్తా. నేనేం తప్పు చేశాను రా? అదే నన్ను మోసం చేసింది. అది నేను మోసం చేయలేదా, నువ్వు మోసపోయావు. తేడా ఏముందిరా? అది నేను బక్రా చేయడం, అది నేను మోసం చేసినట్టురా. నువ్వు దానికి బక్రా చేసే ఛాన్స్ ఇచ్చావు చూడు, అది నువ్వు మోసపోయినట్టు. ఏదైతే రా, నేనే హర్ట్ అయ్యాను కదా. ఎందుకు హర్ట్ అవుతారా? సరేరా ఒక్కటి చెప్పు. FBలో నీకు పరిచయమైన అమ్మాయి. FBలో నీకు ఎలా పరిచయం అయింది? యాడ్ రిక్వెస్ట్ నువ్వే పంపావుగా. ఏం చూసి పంపావురా? దాని ప్రొఫైల్ పిక్ బాగుందని కదా పంపావు. అవును, ప్రొఫైల్ పిక్ బాగుందని పంపావు. సరే, క్లోజ్గా చాట్ చేస్తుంది, కనెక్ట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయావు. ఓకే సరేరా. ఒకరోజు ఫైన్ డే బయట కలిసేటప్పుడు ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్లో వేరేలా ఉంది, బయట వేరేలా ఉందిరా. బయట చూడ్డానికి కొంచెం యావరేజ్లా ఉంది, ఇక్కడేమో క్యూట్గా ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తావా, వదిలేస్తావా లేదా? వదిలేస్తా. అది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అది బ్యాడ్ అయింది. సిచ్యువేషన్ రాలేదు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, అంతే తేడా. అందరూ మంచోళ్ళు కాదు, ప్రతి ఒక్కడి ఎదవే. సిచ్యువేషన్ వచ్చినప్పుడే బయటపడుతుంది. ఫీల్ అవడం ఆపేసి పద. అసలు నా తప్పు ఉంది, దాని తప్పు ఉంది. నా తప్పకి ఇక్కడికి వచ్చినా, కానీ దాని తప్పకి అక్కడ ఏం చేయాలరా?
ఏంటి ఇప్పుడు రివెంజ్ స్టోరీ కావాలి అంతే కదా, దాని మీద నీకు రివెంజ్ కావాలి అంతే కదా. సరే థ్యాంక్స్ అని పంపి, అదే థ్యాంక్స్ అని టెక్స్ట్ చేసి సిమ్ అవతల పడి. థ్యాంక్సా? ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోతేనే మనకు రాత్రి అంతా నిద్ర పట్టదు. అలాంటిది నువ్వు థ్యాంక్స్ ఎందుకు పంపవద్దు దానికి తెలియదు. నువ్వు ఎందుకు టెక్స్ట్ చేయట్లేదో దానికి తెలియదు. ఎందుకు స్విచ్ ఆఫ్ వేసిందో అసలుకే తెలియదు. అదే డైలా మళ్ళీ ఇంకొన్ని రోజులు ఉంటుంది. అంతకన్నా టార్చర్ ఇంకేం కావాలరా? థ్యాంక్స్ చెప్పి సిమ్ అవతల పడి. సరే ఇంతకు వాడెక్కడరా? వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసులే కానీ నువ్వు ఓకే కదా? ఓకేరా. పోనీ మామ, అమ్మాయి కాకపోతే ఏంటి లైట్. అమ్మ నీ అమ్మ, వీడేంటి ఇక్కడ ఉన్నాడు? పండి సేఫేనా? అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్. ఏం రెస్టారెంట్ రా బాబు, నా లాలీపాప్ లాక్కున్నాడు. ఓకే కానీ నన్ను చూస్తే నవ్వు వస్తుందారా? నవ్వు కాకపోతే ఏంట్రా మరి? అది నాకు ఒకటి అర్థం కాదు. బయట పరిచయం అయిన అమ్మాయి వారం రోజులు ఊరికెళ్తే గ్యారంటీ ఇల్లేమో, అలాంటిది నీకు FBలో పరిచయం అయింది, వాట్సాప్లో ఇంకా పిచ్చి. నా పొజిషన్ ఉంటే అర్థమవుతుందిరా, ఫిలాసఫీలు చెప్పడం కాదు. ఎవరు తెచ్చుకున్నారు ఈ పొజిషన్కి? నీ ఫూలిష్నెస్ ఇంత దూరం తీసుకొచ్చింది. ఒక్కట్రా, అవుటర్ సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు, కానీ మనది మన కంట్రోల్లోనే ఉంటుంది. సరేరా, ఇదంతా కాదు. నీకు ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయి నేను అసలు అమ్మాయి కాదనుకోరా, మన ఫ్రెండ్ అనుకోను. మన ఫ్రెండ్ వరకు ఎందుకురా, నేనే అనుకుందాం. నేనే నీకు మెసేజ్ చేశాను, నేనే నీకు యాడ్ రిక్వెస్ట్ పంపాను, అంతా నేనే చేశాను. అందుకని నువ్వు బాధపడతావా? నాతో పార్కులో తిరుగుతావా? లేదు కదా. అలాగని చెప్పి వదిలేసేరా, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయి, ఓకేనా? మొబైలే. ఇంత చెప్పాక కూడా సినిమా అవతల పడే సాయంత్రం మొత్తం సినిమాకి వస్తావో, లేకపోతే బాటిల్ దాగి ఇక్కడే పడుకుంటావో నీ ఇష్టం. బాయ్. నీ అయ్యే రే ఇట్రా. నీ బాధేం బామ్మర్ది? ఎప్పుడు చూడు బైక్ లేనా? థింక్ బిగ్గరా, పక్కన కార్లు ఆ కారు ఉందిరా, థింక్ బిగ్గరా, అవి ట్రై చేయొచ్చు కదా. ఇదేముందిరా, అమ్మితే 30,000 కూడా రాదు. ఎలా మావా? రీ ఏమైందిరా ఇలా ఊగుతున్నావు? హావ్ బాటిల్ తాగేసి ఆ సిమ్ పడేసాను రా. ఓహో, 2 ఆప్షన్స్ వాడేసావా? చాయిస్ లేదు, ఇడిచిపెట్టలేదా? ఆహా, గొప్పడురా బాబు, పద. రే నెమ్మదిగా రా, నీకు అసలే ఎక్కువైంది. మెల్లగా ఎక్కరా రే. ఓ